మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాలను బీసీ సంక్షేమాధికారి ఝాన్సీ రాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి బీసీ ఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదని, భవనం శిథిలావస్థకు ఉందని పోలీసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని హాస్టల్ను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ భోజనంలో ఎలాంటి పురుగులు లేవని చెప్పారు. పరిశుభ్రం పైన గురుకుల పాఠశాలలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆమె వివరించారు. గురుకుల పాఠశాలలో కమిటీలు వేస్తామని, ఏమైనా సమస్యలుంటే విద్యార్థులు ఆ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు అని కోరారు. అప్పటికి కూడా సమస్య పరిష్కరించకపోతే ఉన్నతాధికారులకు ఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు. ఈరోజు ఇక్కడ మన కుత్బుల్లాపూర్, చార్మినార్ అండ్ హైదరాబాద్ రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. ఇక్కడ విద్యార్థులు కొంతమంది మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ కొంచెము టీచర్స్లో వల్ల ఇబ్బంది, ఇంకా భోజనం కూడా సరిగా పెట్టట్లేదు, పురుగులు వస్తున్నాయని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ, నా పేరు ఝాన్సీ రాణి, డిస్ట్రిక్ట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి, నేను డిఎస్ఓ గారు, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, ఆర్సీఓ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలు కూడా అదే, అంటే గత వారం 2 వారాల నుండి పురుగులు వస్తున్నాయి భోజనంలో, ముఖ్యంగా మిల్ మేకర్లో అది అని చెప్పారు. నేను ఇప్పుడు రైస్, డిఎస్ఓ గారు, మేము రైస్ కూడా ఇప్పుడు రైస్ అండ్ ఫుడ్ ప్రొవిజన్స్ ఇప్పుడు వెరిఫై చేసాము. మరి ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ మెస్ కమిటీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎక్కడ మట్టుకు ప్రొవిజన్స్లలో పురుగులు లేవు. ఇప్పుడు అది చూడడం జరిగింది. ఎక్కడైనా ఉంటే ఇంకా కొంచెం క్లీనింగ్ కూడా ప్రాబ్లం ఉంది అని అన్నారు. నేను వెరిఫై చేశాను. బట్ ఎక్కడైనా ఏదైనా ఉంటే ల్యాబ్సెస్ ఉంటే మేము వెరిఫై చేసేసేసి ఇంకా ముందు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూస్తాము. మెయింటెనెన్స్లో అంటే వాళ్ళ టీచర్స్ గురించి కొంచెం చెప్పడం జరుగుతుంది. వారితో మాట్లాడి, సెక్రటరీ గారితో మాట్లాడి, వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది కలగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. అదే అంటున్నారు. ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ కమిటీస్ అన్నీ కూడా వేయడం జరిగింది. ఫుడ్ కమిటీ, ఇప్పుడు విఘ్నేష్ అని మెస్ కమిటీ కానీ, శానిటేషన్ కమిటీ కానీ అది వేయడం జరిగింది. మరి ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు ఉంటే మట్టుకు వీటి ఇంబడే వాళ్ళని తొలగించేసేసి పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. 100 days షెడ్యూల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ పీస్ఫుల్గా చదువుకునే వాతావరణాన్ని. అటువంటిది ఏమీ ఉండదు. వాళ్ళందరికీ కూడా మా హయ్యర్ అఫీషియల్స్ అందరికీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి టార్గెట్ అన్నది అసలే ఉండకుండా